చూస్తే టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ పై అతని ప్రేయసి లావణ్య సంచలన ఆరోపణలు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ తర్వాత వదిలేసి వెళ్లిపోయాడని ఆరోపిస్తోంది. రాజ్ తరుణ్ తనకు దూరం అవ్వడానికి కారణం సినీ నటి మాన్వి మల్హోత్రా అని ఆరోపించింది. మాన్వి మల్హోత్రాతో పాటు ఆమె సోదరుడిపైన నార్సింగి పోలీస్ స్టేషన్లో లావణ్య ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ ను వదిలేయకపోతే చంపేసి డెడ్ బాడీ కూడా మాయం చేస్తామని బెదిరిస్తున్నారని కంప్లైంట్ లెటర్లో లావణ్య ప్రస్తావించింది. హీరో రాజ్ తరుణ్ పై లావణ్య ఫిర్యాదు చేసిందని చెప్పారు నార్సింగ్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ. ఈ కంప్లైంట్ పై దర్యాప్తు చేస్తున్నామన్నారు. సాక్ష్యాలు సేకరించాక చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు లావణ్యపై తమకు ఎలాంటి కంప్లైంట్ ఇంతవరకు రాలేదన్నారు. గతంలో డ్రగ్స్ కేసులో లావణ్య అరెస్ట్ అయిందని చెప్తున్న నార్సింగ్ ఇన్స్పెక్టర్ హరికృష్ణతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం అయితే కేసులో అనేక మలుపులు తిరుగుతోంది. రాజ్ తరుణ్ పైన కూడా యువతి లావణ్య ప్రస్తుతం నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు ఈ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు నార్సింగ్ సిఐ హరికృష్ణ గారు మనతో మాట్లాడదాం. ఏంటండి అసలు ఈ రాజ్ తరుణ్ కేసులో లావణ్య ఎక్కడైతే ఫిర్యాదు చేసిందో మరి కేసు ఫైల్ చేశారు కదా, దర్యాప్తు ఏంటి అసలు? ఈ లావణ్య అనే ఉమెన్ మా దగ్గర ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. రాజ్ తరుణ్ అనే వ్యక్తితో దాదాపు 10 years అబో రిలేషన్లో ఉన్నట్టుగా. ప్రజెంట్ ఆమెను వదిలిపెట్టి వేరే అమ్మాయితో ఉన్నాడు, రిలేషన్లో ఉన్నాడు. సో ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి కానీ ఆ అమ్మాయి రిలేటివ్స్ కానీ ఈమెను థ్రెటన్ చేస్తున్నట్టుగా ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. అసలు ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయితో పాటు ఈయన బయటికి తిరుగుతున్నాడు, సినిమాలు చేస్తున్నాడు, ఈమెని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయిండు అన్న దాంతో నేను రాజ్ తరుణ్ నాకు కావాలి, నేను ఆయనతోనే ఉంటాను అని చెప్పేసి మాకు ఫిర్యాదు ఇచ్చింది. దాంట్లో పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంటుంది ఏంటి అని చూసి దాన్ని బట్టి ఆమె ఇచ్చే ఎవిడెన్స్ ఏముంటుంది అవన్నీ చూసుకొని దర్యాప్తు చేస్తాము. చేసి యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో అది ఫాలో అయ్యి రాజ్ తరుణ్ని పిలవాలా వద్దా అనేది ఆమె ఇచ్చే ఎవిడెన్స్ని బేస్ చేసుకొని చేస్తాం. ఆమె ఫిర్యాదు చేసింది కానీ మరి ఎట్లా త్రూ ఫోన్ నుంచి చేసిందా లేదంటే డైరెక్ట్గా చేసిందా అనేది ప్రాపర్గా చెప్పలేదు అండ్ ఎవిడెన్స్ కూడా ఇవ్వలేదు. ఆమె ఎవిడెన్స్ ఇస్తే తప్పకుండా దాన్ని ఫర్దర్గా ప్రొసీడ్ అవుతుంది. ఒక ఆడియోకి సంబంధించి కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది, తనను బెదిరిస్తున్నారు సంబంధించి అని చెప్పి. సో ఆ వ్యక్తులు ఎవరు, ఎందుకు బెదిరించాల్సి వచ్చింది, ఆ సంభాషణ మీ దృష్టికి వచ్చిందా? మాకేమి ఇవ్వలేదండి. మాకు ఇస్తే తప్పకుండా అది ఎవరు ఏంటి అన్ని చూసి ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతాం. లావణ్య చెప్తున్నదాన్ని తనకు థ్రెటనింగ్ కాల్స్ వస్తా ఉన్నాయి. రాజ్ తరుణ్ సంబంధించి ఎవరైతే లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటున్నారో వారి నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్తా ఉన్నారు. ఆమె ఏ నంబర్ల నుంచి వస్తున్నాయి ఏంటి అది మాకు ఇస్తే మేము దాన్ని ఫాలో చేస్తాం. అంటే ఈ డ్రగ్స్ కేసులో, ఇటీవల డ్రగ్స్ కేసులో కూడా లావణ్య పట్టుబడడం జరిగింది కదా. ఈ డ్రగ్స్ కేసులో రాజ్ తరుణ్ యొక్క ప్రమేయం ఏంటి అసలు? మీరు అప్పుడు గతంలో ఇన్వెస్టిగేషన్ చేశారు, లావణ్య కూడా రిమాండ్ చేశారు. అసలు ఈ కేసు గురించి అది ఎన్డీపీఎస్ యాక్ట్ కింద మేము కేసు చేయడం జరిగింది. ఆమెని రిమాండ్ చేసింది వాస్తవమే. దాంట్లో మీరు అన్నట్టుగా రిమాండ్ రిపోర్ట్ ఏదైతుందో దాన్ని కోర్టుకు సబ్మిట్ చేస్తాం కాబట్టి యాజ్ పర్ ప్రొసీజర్ కోర్టుకు ఇవ్వడం జరిగింది. రాజ్ తరుణ్ కూడా మాట్లాడాడు, తను లావణ్య డ్రగ్స్ తీసుకోవడం వల్లనే తను దూరం పెట్టానని చెప్పి. ఇప్పుడు ప్రస్తుతం సినిమాలో ఎక్కడైతే యాక్ట్ చేస్తున్నారో హీరోతో ఇతను దగ్గర ఆడనేది ఆమె ఆరోపణ. అది మాకు రిలేటెడ్ కాదండి. ఆయన సినిమాల్లో ఉన్నాడా లేదంటే ఇంకా ఎవరితో రిలేషన్ ఉన్నాడా అనేది మాకు రిలేటెడ్ కాదు. మాకు ఒకటే రిలేటెడ్ ఈమె చేసిన అలిగేషన్స్ వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్ అనేది మేము చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ అంతే. రాజ్ తరుణ్ మరి ఎప్పుడు పిలిపిస్తున్నారు పోలీస్ స్టేషన్ కి? కేసు కూడా ఇన్వెస్టిగేషన్ లో అది ఏమి ఎవిడెన్స్ ఉంది, ఆయనకు అగెనెస్ట్ గా ఏమైనా ఎవిడెన్స్ ఉందా లేదా చూసుకొని ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతాం అంతే. సో మొత్తంగా కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. ఎందుకంటే లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎవిడెన్స్ ఆఫ్ కలెక్షన్ కూడా చేయాల్సి ఉంటుంది. కలెక్ట్ చేసిన తర్వాత రాజ్ తరుణ్ పిలిపించి విచారించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నార్సింగ్ సి హరికృష్ణ చెప్తా ఉన్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. అవుట్ టు స్టూడియో.